వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పొత్తు పెట్టుకుంది అని చెప్పి, సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆ రోజేమో మహబూబాద్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతాడు, తెలంగాణకి వ్యతిరేకం, తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళు ఊరుకోరు. ఈ రోజేమో టీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఓదార్పుకి వేస్తే రానివ్వరు. ఇవంతా ఒక ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షము రెండు బలహీనమైన క్షణంలో అవి ఒకటైనాయి. ఆ రెండు కలిసి ఒక పార్ట్ ఆఫ్ ద మీడియాతో కొల్యూడై డ్రామా చేస్తున్న ఒక ప్రచారం ఇది. ఈ ప్రచారంలో తమ నోటికి వచ్చినట్టు ప్రచారం చేస్తున్న దానికి అకౌంటబిలిటీ ఉండలేదు. తెలంగాణకు జగన్మోహన్ రెడ్డి గారిని రానివరా అని ఒక మాట అంటారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారని ఒక మాట అంటారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ వాళ్ళ కోసం కాదు ఇక్కడ మద్దతు ఇచ్చింది, అంటే నాగం జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ కాదు. అది నాగం జనార్దన్ రెడ్డి కూడా తెలంగాణ కోసం రాజీనామా చేశాడు. రెండో మాట కూడా ఉంది. మేము మొన్నటి ఉప ఎన్నికలలో స్పష్టంగా మేము చెప్పింది ఏంటి, ఉప ఎన్నికలు 3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి, బలమైన సెంటిమెంట్ కోసం రాజీనామా చేసిన తెలంగాణ వాదులు. 2, రాజేశ్వర రెడ్డి గారు చనిపోయాడు కాబట్టి ఆయన భార్య రంగంలోకి రావాలనే కోరిక. 2, అది ట్రెడిషనల్. గతంలో రాజ్యానాయక్ చనిపోయినప్పుడు కూడా ఆ విధంగా భార్యను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా విజయమ్మ గారిని ఏకగ్రీవంగా తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ. 3ది, రైతుల కోసం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం చొప్పున రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చున్నారు ఇక్కడ. ఈ మూడింటికి మేము చెప్తున్నది ఏంటి, రైతాంగ సమస్యల మీద రాజీనామా చేసిన వీళ్ళని కానీ, బలమైన సెంటిమెంట్ కోసం రాజీనామా చేసిన వాళ్ళని కానీ, ట్రెడిషనల్గా ఈ అమ్మాయిని రాజేశ్వర రెడ్డి గారి భార్యను అసెంబ్లీకి పంపించాలనే పాయింట్లో కానీ, ఇది మధ్యంతరంగా వచ్చిన ఒక సెంటిమెంట్ ఆధారంగా వచ్చినాయి కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా తిరిగి వాళ్ళనే పంపిద్దాము అనే పదంలో మనం నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఇంకొక మాట కూడా చెప్పాం, రాజేశ్వర రెడ్డి భార్యగా మా తరపున పోటీ చేస్తానంటే సీటీ ఇస్తాము, ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసినా సపోర్ట్ చేస్తాము. ఇదే కాదు, ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సపోర్ట్ చేస్తానన్నాం. అది కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా మేము సపోర్ట్ చేసి ఉండేవాళ్ళం. అది వైఖరి అంటే. సో ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు రాబోయే ఎన్నికలకి రెఫరెండం అంటారు, 2014లో జరగబోయే ఎన్నికలకి. దీన్ని రకరకాల రాజకీయ పార్టీలు రకరకాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి గారు రెఫరెండం కాదు అన్నాడు, అంటే చేతులు ఎత్తేసాడు, ఓడిపోతా అని చెప్పేశాడు. చంద్రబాబు నాయుడు గారు నేను రెఫరెండం అంటలేనని చెప్పాడు, అంటే చేతులు ఎత్తేసాడు. మేము స్పష్టంగా చెప్తున్నాము, ఇది ప్రజాభిమానానికి నిదర్శనం, ఖచ్చితంగా రెఫరెండమే. ఎందుకు అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాడు అని వాళ్ళు చెప్పారు, కాదు కాంగ్రెసే మమ్మల్ని గెలిపించిందని వాళ్ళు చెప్పారు. ఇది తేలాలంటే ఎక్కడ తేలాలి, ప్రజల మధ్యలోనే తేలాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గెలిపించాడని రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో గెలిచి చూపెడతారు వాళ్ళు ఈరోజు. 2, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటతోనే అధికారంలోకి వచ్చాము, ఆ మాట మీద నిలబడి మేము అధికారంలోకి వస్తామని ఇప్పుడు పోతున్నారు వీళ్ళు 17 మంది కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే, ప్రజా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలనుకుంటా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి పథకాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి కానీ మీరు కావాలని కోరుకుంటే ప్రజలు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 15,000గా ఉన్న ఐటీ ఉత్పత్తుల్ని, ఎగుమతుల్ని 35,000 కోట్లకు పెంచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పథకాలు అమలు కావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలన్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే తప్ప మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల వేధింపులు చేస్తున్న ఈ సమయంలో ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదుకోవాలి, ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఈ కుట్రలని, కుతంత్రాలని ప్రజలు ఛేదించగలగాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఆ పద్ధతిలోనే ప్రజానాయకునికి తగిన మన ఆదరణ చూపెట్టాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ప్రస్థాన కార్యక్రమంలో మీ రాజకీయ ప్రస్థానం గురించి మాకు ఎన్నో విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదండి ఇవాళ ప్రస్థాన కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక రాజకీయ ప్రస్థానంతో మళ్ళీ మీ ముందుంటుంది మీ జాహ్నవి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NGR. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్.